వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే మాటలు ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉన్నాయి. మా ఫ్రెండ్ అంటూనే మా తాతలు ముత్తాతలు చేసిన తప్పులు అంటూ చాలా వివరించే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవ్వడానికి ప్రస్తుతం ఆ మాటలే కారణం అవుతున్నాయి. ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా పెద్ద వైరల్గా అవుతున్నాయి. మా తండ్రి గారు మా తాతలు ముత్తాతలు చేసిన తప్పులకి నేను క్షమాపణలు చెప్తున్నా అంటూనే చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకండి అంటే ఏ విషయాన్ని గురించి మాట్లాడారు, ఎందుకంటే వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ వైరల్ అవుతున్నటువంటి మాటలు మనకి ఉన్నాయి తప్ప ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు ఏంటనేది మనకి క్లారిటీ లేదు. అంటే ఏదైనా మీటింగ్లో మాట్లాడారా లేకపోతే ఏంటి, ఏదైనా ప్రశ్నకి సమాధానంగా ఆయన మాట్లాడారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంటే అంతకుముందు కొంచెం మనం ఒక 2-3 తరాలు వెనక్కి వెళ్తే సమాజంలో అటువంటివే ఉండేవి కదా. అంటే వివక్షగా అంటరానితనం కావచ్చు. ఇప్పుడు మా ఊర్లో కూడా గుళ్ళు, రామాలయం, శివాలయం 2 ఆలయాలు ఉండేవి. 2 ఆలయాల్లోకి కొంతమందిని, కొన్ని వర్గాల వారిని రానిచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ మాది గోదావరి పరివాహక ప్రాంతం. గోదావరిలో మేము అందరం పట్టుకోవడానికి నీళ్లు అందరితో పాటు పట్టుకోవడానికి ఉన్న వీధిలో కాకుండా, ఇది చోట కాకుండా వాళ్ళకి వేరే చోట ఉండేది. ఓకే, అలాగ వివక్ష అనేది అంతకుముందు చాలా ఘోరంగా ఉండేది కదా. ఆ సందర్భంగా ఆయన అలాగా చెప్పి ఉంటాడు. ఆయన నేను ఇంకేమనుకున్నానంటే, ఆయన క్షమాపణలు చెప్పాడంటే, మొన్న ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడు దీని మీద ఒక వ్యాఖ్య చేశాడు కదా. మా మిస్సెస్కి హనుమంతుడు అంటే ఇష్టం కానీ నేను అంతగా నమ్మను, మరి వాళ్ళు నమ్మే హనుమంతుడు ఏం చేశాడని చెప్పి, అంటే అది ప్రాపర్గా స్ట్రీమింగ్ అది అవ్వకపోవడానికి హనుమంతుడిని బాధ్యత వహించాలన్నట్టుగా ఆయన ఒక పక్క ఏమో నమ్మకం లేదని, నమ్మకమే లేనప్పుడు హనుమంతుడి వల్ల అది ఆగడం కానీ హ్యాపీగా వెళ్ళడం కానీ ఎలా జరుగుతుంది? సో అది బాగా వివాదాస్పదమైంది కదా. సో ఆ సందర్భంగా ఏమైనా ఆయన చెప్పాడా ఏంటని ముందు అనుకున్నా, కానీ చూస్తే నువ్వు చూపించిన క్లిప్ చూస్తే దాని గురించి కాకుండా గతంలో తాతలు ముత్తాతలు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, అంటే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తను విన్నవి, వాటి పట్ల ఆయన పశ్చాత్తాపం ప్రకటించడం, క్షమాపణ 10 సార్లు ఆయన క్షమించండి అని చెప్పి కూడా అన్నాడు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు బేసిక్గా ఆయన ఒక మంచి రైటరు, తర్వాత డైరెక్టర్ కూడా. కొన్ని సినిమాలు ఆయన డైరెక్షన్ కూడా చేశాడు. ముఖ్యంగా రాజమౌళి ఫాదర్గా ఆయనకి ఇప్పుడు విపరీతమైనటువంటి పాపులారిటీ ఉంది. రాజమౌళి రైట్ ఫ్రమ్ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇప్పుడు వారణాసి వరకు రాజమౌళి దర్శకత్వంలో రూపొంది సంచలన విజయాలు సాధించినటువంటి సినిమాలన్నిటికీ కథనందించింది ఆయనే, విజయేంద్ర ప్రసాద్. తర్వాత హిందీలో కూడా ఆయన అందించిన కథలు కొన్ని విపరీతంగా వసూళ్లు సాధించాయి, అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. అందులో బజరంగి భాయిజాన్ ఒకటి, మణికర్ణిక అని ఒక సినిమా, ఇలాగా హిందీలో కూడా ఆయనకి మంచి పేరుంది. ఈయన పైగా ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా కదా. అవునండి, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్న, అంటే అలాగా ఒక రచయితగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి. తర్వాత ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నటువంటి రాజమౌళి తండ్రిగా, ఇలా ఇన్ని రకాల హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా క్షమాపణలు చెప్పడం అనేది ఇప్పుడు సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. అయితే ఏ నేపథ్యంలో ఆయన అది క్షమాపణలు చెప్పాడు ఏంటనేది మనం చూడాలి. నార్మల్గా మనం పెద్ద వ్యక్తి అనేటప్పుడు సమాజంలో ఆయనకున్నటువంటి స్థాయి, పేరు, ప్రఖ్యాతలను ఉద్దేశించి మనం అంటాం. ఒక పక్కన రాజకీయంగా కూడా ఆయనకంటూ ఒక ప్రస్థానం ఉంది, సినిమాలో కూడా ఆయనకంటూ ఒక ప్రస్థానం ఉంది. నెక్స్ట్ వచ్చినటువంటి తరం రాజమౌళి గారు చూసుకుంటే ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి అండ్ దేశంలోనే ఒక ప్రఖ్యాత డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? కానీ మాట్లాడిన మాటలన్నీ కూడా నెగిటివ్గానే కనిపిస్తున్నాయి. ఎలా తీసుకోవాలి? అందులో నెగిటివ్ ఏముంది? గతంలో తాతలు ముత్తాతలు చేసినటువంటి, అప్పట్లో అలాగే ఉండేది. అప్పట్లో అంత ఘోరమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉండేది. ఆ కుల వివక్ష కానీ, అంటరానితనం కానీ, ఇలా రకరకాలుగా ఉండేది. అయితే అప్పట్లో అది ఒక ఆచారం లాగా, అప్పట్లో దాన్ని వ్యతిరేకిస్తే, వాటిని పాటించకపోతే వాళ్ళు సమాజానికి
ఇది చేస్తున్నట్టు, సమాజ నియమాలు పాటించకుండా వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని దీన్ని అప్పట్లో కొంతమంది ఎవరైనా వ్యతిరేకించుంటే ఎదుర్కొని ఉంటారు కదా. ఇప్పుడు అప్పట్లో బాల్య వివాహాలని అరికట్టడం కోసం, వితంతు వివాహాలు చేయడం, పునర్వివాహాలు చేయడం కోసం పాటుపడిన వాళ్ళందరినీ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు కదా. అలాగా అప్పట్లో జరిగినటువంటి అంటే వాళ్ళ కుటుంబం బాగా సంపన్న కుటుంబం అని ఆయనే చెప్పాడు. సంపన్న కుటుంబం అంటే మరి అప్పట్లో అలాగే ఉండేది, ఒక జమీందారీ వ్యవస్థలో అలాగా ఉండేవి. దాని పట్ల ఆయన పశ్చాత్తాపం ప్రకటించడాన్ని పాజిటివ్గానే చూడాలి తప్ప అందులో నెగిటివ్గా చూడాల్సిందే ఏం లేదు. అంటే ఇక్కడ విషయానికి వస్తే ఆయన అసలు ఆ ప్రస్తావన తీసుకురాకపోతే అసలు ఏ గొడవ ఉండేది కాదు. అదే ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు ఏంటి అంటే కులాలు, వర్గాలు వీటికి సంబంధించినటువంటి సెమినార్లో ఏమైనా మాట్లాడారా ఏంటన్నది మనకు తెలియదు కదా. అది పూర్తిగా మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి వ్యాఖ్యానిస్తే బాగుంటుంది. అంటే నా ప్రశ్న ఇంకొక ప్రశ్న అండి. యాక్చువల్గా ఏదైనా ఒక విషయాన్ని తీసుకొచ్చి విమర్శిస్తే అలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది. రీసెంట్గా కూడా చూసాం మనం శివాజీ గారు, అనసూయ గారు మాట్లాడిన మాటలు కూడా ఎంత పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీల మధ్యన పెద్ద చిచ్చే పెట్టింది. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విమర్శ కాదు, ఒక కులాన్ని ఉద్దేశించి కులాల గురించి కూడా ఆయన తీసుకొని వచ్చి క్షమాపణ చెప్తూ ఉన్నారు. కాదు అప్పట్లో మా పూర్వీకులు చాలా దారుణంగా ప్రవర్తించే వాళ్ళు. అవన్నీ నాకు వింటే నాకే ఇప్పుడు నేనే సిగ్గుతో చితికిపోతుంటాను. నేను వాటి గురించి క్షమాపణ తెలియజేస్తున్నానని చెప్పి ఆయన క్షమాపణ చెప్పాడు తప్ప ఇక్కడ కులాలు, మతాలు ప్రస్తావన అయితే ఆయన తీసుకొచ్చినట్టు ఏం వినిపించలేదు. బట్ ఏదైనా అది పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప అంటే ఒకప్పుడు చేసిన ఇప్పుడు చాలా ఇప్పటికి కూడా మనకి కొన్ని ఇప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఉంది. దాని గురించి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరిపాలించిన వాళ్ళు ఇది సంతాపం తెలపాలి, విచారం వ్యక్తం చేయాలి, అది చాలా దుర్మార్గం అని చెప్పి ప్రకటించాలని చెప్పి ఇప్పటికి డిమాండ్ చేస్తుంటారు. గతంలో ఎప్పుడో జరిగిన వాటి పట్ల ఇప్పుడు కూడా కొంతమంది పాలకులు అప్పట్లో మా వాళ్ళు చేసింది పొరపాటు అని చెప్పి దాని పట్ల ఇది బహిరంగ ప్రకటనలు చేస్తుంటారు. అలాగా ఈయన కూడా వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పశ్చాత్తాపంగానే చూడాలా, అంతే కదా. ఆయన అది ఒక రకంగా పాజిటివ్. ఇది అరే అప్పట్లో వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న ప్రకటన ఏదైతే ఉందో అది దాన్ని పాజిటివ్గా చూడాలి తప్ప నెగిటివ్గా చూడాల్సింది ఏముంది అందులో. అయితే ప్రస్తుతం ఆయన చేసిన కమెంట్స్, ప్రస్తుతం రాజమౌళి గారు ఏదైతే ఒక పెద్ద ప్రాజెక్ట్ని తలకెత్తుకున్నారో ఈ ఎఫెక్ట్ ఆ సినిమా పైన పడే అవకాశం ఉందంటే ఏముంటుంది? ఆయన ప్రకటన ఆయన క్షమించమని చెప్పి అంటే ఇంకా అందరి మనసులో దోచుకుంటాడు తప్ప ఆయన. కానీ ప్రతి ఒక్కరూ పాజిటివ్గా తీసుకుంటే పర్వాలేదండి. ఇప్పుడు నెగిటివ్ ఏదైతే అసలు తీసుకోవడం ఆ మధ్యలో ఒక కులానికి సంబంధించి ఒక పదం వాడారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా నేను విన్నదాన్ని బట్టి అందులో అసలు నెగిటివ్గా తీసుకోవడానికి ఏమీ లేదు, అంత పాజిటివ్. మొదట్లో శివాజీ గారి మాటలు కూడా అంతే కదండి, జాగ్రత్తగా శివాజీ మాటలకి దీనికి అసలు మనం పోలిక తీసుకోవడంలో ప్రతి ఒక్కరు పాజిటివ్ గా తీసుకుంటే మంచి మాటే చెప్పారని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా చూసాం కాబట్టి. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు కూడా పాజిటివ్ గా అనిపించిన అంటే తీసుకునే విధానం ఎవరైనా కాదు. అప్పట్లో మీ పూర్వీకులు చేసిన తప్పుదలకి నువ్వెలాగా క్షమాపణ చెప్తావా, బుద్ధి లేదని ఎవరైనా అడుగుతారా? లేదు కదా. ఇప్పుడు ఆయన సమర్థిస్తే అప్పట్లో అలా ఉండేది, అప్పుడు అది సమాజం యాక్సెప్ట్ చేసేది అని చెప్పి ఒకవేళ వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి తప్పిదాలని, దురాఘాతాలని ఆయన ఇది చేసి ఉంటే, సమర్థించి ఉంటే అప్పుడు బుద్ధి లేదా నీకు, నీ పూర్వీకులు చేసిన అప్పట్లో ఇదైనా కూడా నువ్వు ఇప్పుడు ఎలా సమర్థిస్తావా అని చెప్పి ఆయన నిలదీయొచ్చు. ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు. వాళ్ళు చేసిన తాను చేయని తప్పుకి తాను క్షమాపణ చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఎలాగా ఎవరైనా తప్పు పడతారు? మధ్యలో వాడిన ఆ పదానికి ఎవరైతే ఉందో వాళ్ళు వచ్చి మీకు ఇంత తెలిసినప్పుడు మరి ఇప్పటి వరకు ఎవరికైనా సాయం చేశారా, ఏం చేశారు, ఇట్లాంటి చాలా రకాల ప్రశ్నలు వస్తాయి కదా. ఆ విషయానికి వస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ పట్ల, వాళ్ళకి సన్నిహితుల పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే స్పందిస్తారనే ఒక ఇది ఉంది ఇండస్ట్రీలో. ముఖ్యంగా వాళ్ళు సినిమాకి అందరూ సమిష్టిగా పనిచేస్తారు. ఇప్పుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆ సినిమాకి వర్క్ చేస్తారు, కీరవాణి గారి భార్య ఆవిడ సినిమాకి వర్క్ చేస్తారు, కీరవాణి పిల్లలు
రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఇప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఇలాగ మొత్తం ఫ్యామిలీ ఇది మహేష్ బాబు పోకిరి సినిమాలో డైలాగ్ చెప్తాడు, ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టు. వీళ్ళు ఫ్యామిలీ సినిమా కోసమే, ఇంక వేరే అంటే వాళ్ళకున్నటువంటి ఇప్పుడు పరిచయాలకి, వాళ్ళకున్నటువంటి పలుకుబడికి, మరో దానికి వేరే రంగాల్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు. రియల్ ఎస్టేట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టవచ్చు, ఇంకోటి ఏదైనా పెట్టవచ్చు. కానీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాలకే అంకితం అయిపోయి సినిమాల కోసమే పనిచేస్తున్నారు. అది ఒక చాలా గొప్ప విషయం. అలా ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు. పెద్ద సినిమా ఇండస్ట్రీలో చిన్న ఇండస్ట్రీ వీళ్ళదే అంటారా? అంతే కదా, చిన్న ఇండస్ట్రీ వీళ్ళదని. అవునవును. అంటే ఇంకా వేరే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవానికి, ప్రేమకి అదొక నిదర్శనం. జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, సరే మనం ఏ బాధలే పడుతున్నాంలే, మన పిల్లలు ఇక్కడే వద్దులే అని చెప్పి అనుకుంటారు కదా, వద్దులేరా మీరు ఇక్కడికి ఎందుకు అంత బాగాలేదని చెప్పి డిస్కరేజ్ చేస్తారు. కానీ వాళ్ళు అలా కాదు, ఈ సినిమాల వల్లే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన రంగంలో, అది సింగింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నటన కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా అన్ని శాఖల్లో వాళ్ళ ఉన్నారు, వాళ్ళ వారసులు, మన ఇది. సో దాన్ని మనం అభినందించాలి. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్య కూడా ఆయనకి, అంటే ఆయన ఇప్పటికే ఆయన కుటుంబానికి ఉన్నటువంటి ప్రతిష్టని పెంచేలాగా ఉందే తప్ప దాన్ని మసగబార్చేలాగో లేకపోతే కొంచెం తగ్గించేలాగో ఉందని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.